హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. మీకు తెలుసా పచ్చి పసుపు కొమ్మ ఇంట్లో ఎలా పండించాలో? అది మేము ట్రై చేసాం. మేము మా ఇంటి పెరట్లో కొన్ని పసుపు కొమ్మలని నాటాము. అవి చాలా ఎక్కువగా కొమ్మల్ని ఇచ్చాయి. దీని ఫ్లవర్ చాలా అందంగా మంచి కలర్తో ఉంటుంది. ఫ్లవర్ వచ్చిన 1 మంత్కి భూమి లోపల పసుపు కొమ్మలు తయారవుతాయి. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మొక్క మెల్లగా ఎండిపోతుంది, ఎల్లో కలర్లోకి వచ్చి దాని షేడ్ మారిపోతూ ఉంటుంది. అది చూసి మనం తవ్వి చూస్తే పసుపు కొమ్మ వచ్చేసి ఉంటాయి. అదే ప్రయత్నం మేము చేసాం. చూడండి, చక్కగా అల్లం ఎలా ఉంటుందో అలా ఒకదానికొకటి జాయిన్ అయ్యి చాలా ఎక్కువగానే వచ్చాయి. అది ఒక ప్లాంట్, సగం కొమ్మలు ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా చూడండి, ఆకు కూడా చాలా గ్రీనరీ నుంచి ఎల్లోయిష్గా మారిపోతుంది. ఇంకా సగం భూమిలో ఉన్నాయి, అవన్నీ తవ్వాము. అవిగో మా వాడి చేతిలో చూడండి ఎన్ని ఉన్నాయో. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఫస్ట్ టైం ఇలా మేము ఎప్పుడు ఇన్ని తవ్వలేదు. అక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నదే. ఆ చిన్న ప్లేస్లోనే ఒక 2-3 మొక్కలు అలాగా వచ్చినాయి అన్నమాట. ఇదిగో సెకండ్ ప్లాంట్, ఇప్పుడు నేను తవ్వుతున్నాను చూడండి, అది సెకండ్ ప్లాంట్. మొక్కకు కొంచెం దూరంలో తవ్వాలన్నమాట. మరి పక్కనే వేసేసామంటే అవన్నీ కూడా విరిగిపోతాయి. చూడండి, మొత్తం తీసాను. అలా తీసి చూస్తే దాని మొత్తం ప్లాంట్ చుట్టూరా కిందని బేస్ అంతా కూడా ఇవి పసుపు కొమ్మలే ఫిల్ అయిపోయి ఉన్నాయి. అదిగో మొక్క ఊడిపోయింది, దాని మొదలంతా కూడా పసుపు కొమ్మలే. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోలేదు. అవన్నీ కూడా జాగ్రత్తగా మట్టి తప్పిస్తే దాని నిండా కూడా పసుపు కొమ్మలు వచ్చినాయి. చూడండి ఎంత బాగుంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా. అది మా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సో వాడు కూడా నేను లాగేస్తాను అనుకుంటూ ప్రయత్నం చేశాడు. వాడు స్వయంగా తీశాడు. వాడు చాలా మంచి హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. పుస్తకాల్లో చదవడమే కానీ మనకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో ఇదైతే మాత్రం వాడు చాలా రియల్ ఎక్స్పీరియన్స్ పొందాడు. ఇంక తీసే కొలతో వస్తూనే ఉన్నాయి చాలా. అవిగో దగ్గర మాకు 2 kgs వరకు వచ్చాయి. 3 ప్లాంట్స్. అయ్యో చూడండి, మనం ఇవన్నీ తీసేసుకొని వాటి యొక్క మొదలు ఉంది కదా బేస్, దాన్ని మళ్ళీ దాచిపెట్టాక చూడండి చాలా లావుగా ఉంది కదా. దాన్ని ఆ రూట్స్ అన్నీ కట్ చేసేసి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ పాతే మళ్ళీ దాని నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మనకు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనం వాడేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మొదల్ని కట్ చేసి జాగ్రత్తగా ఎండబెట్టి మళ్ళీ పాతినట్లయితే మళ్ళీ కొత్త ప్లాంట్ వచ్చేస్తాయి అన్నమాట. ఇగో మావాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు ఇంకా దాంట్లో. ఇంకా లాస్ట్ ప్లాంట్ ఇంకొకటి ఉంది, అది కూడా లాగేసాం. దాని మొదల్లో కూడా చాలానే ఉన్నాయి. అదిగా మొత్తం మట్టిని తప్పిస్తే అంటే మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోలేదన్నమాట. ఎక్కడైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ దరిదాపులో మాత్రమే, ఆ ప్లాంట్ని ఆనుకునే ఉన్నాయి అవన్నీ కూడా. అయ్యో మొత్తం లాగేసాం. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగానే ఇది. మన మార్కెట్లో వెళ్ళి కొనుక్కునే దానికన్నా ఇలా తీస్తే అదొక రకమైన మంచి ఫీల్ ఉంది. అయ్యో చాలా చాలా సెన్సిటివ్గానే ఇలా అంటే ఊడిపోతున్నాయి అన్నమాట మొత్తం అవన్నీ కూడా. అయ్యో బేషన్ నిండా వచ్చినాయి మొత్తం వీటిలన్నింటినీ కూడా వాటర్ వేసి మొత్తం కడిగేసాం, శుభ్రం చేసేసి అవి ఒక పక్కన పెట్టాను అనమాట. అయితే మీకు వచ్చే వీడియోలో దీంతో ఒక మంచి రెసిపీ చెప్పారు మా అమ్మగారు. అంటే పచ్చడి చేస్తారట, పసుపు కొమ్మ పచ్చడి. అది ఈ సీజన్ మారే టైంలో కనుక మనం తిన్నామనుకోండి వేడివేడి అన్నంలో, చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. మంచి అంటే నేచురల్గా వచ్చింది, దాంట్లో ఏమీ వేయలేదు, ఏ విధమైన మందులు వేయలేదు, చాలా ఆర్గానిక్గా వచ్చినాయి. సో ఆ రెసిపీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరికైనా నచ్చినట్లయితే మీకు కావాలంటే లైక్ చేయండి, సో మెసేజ్ చేయండి, మీ ఇంటికి పంపిస్తాను. ఇగో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను మొత్తం అవన్నీ కూడా. వాటితో అయితే నేను పచ్చడి అయితే తయారు చేసి మాత్రం కంపల్సరీగా పెడతా. సో కామెంట్ చేయండి నచ్చినట్లయితే. మీకు కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి, కంపల్సరీగా పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Satish TV. Don't forget. Thank you. Bye.